పంటకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే వరి రకాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన 2 సరికొత్త జన్యు సవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొలిసారిగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆవిష్కరించిన ఈ వరి రకాల ప్రత్యేకతేందో ఓసారి చూద్దాం. ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడినిచ్చే 2 సరికొత్త జన్యు సవరణ వరి రకాలను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు రూపొందించారు. CRISPR-Cas9 అనే సరికొత్త జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన 2 వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో లాంఛనంగా విడుదల చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పూసా రైస్ DST-1 అనే రకం కరువును, చౌడును తట్టుకుని అధిక దిగుబడినిస్తుందని, దీంతోపాటు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధన సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేసిన DRR-Dhan 100 అనే వరి అధిక దిగుబడినిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మన దేశంలో ఇప్పటివరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యు మార్పిడి పంట పత్తి మాత్రమే. 2022లో జన్యు సవరణ కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు ప్రభుత్వం 500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ జన్యు సవరణ తొలి వరి రకాలను ఆవిష్కరించారు. ఈ 2 వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా DST రైస్ 1పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్, డాక్టర్ గోపాల్ కృష్ణన్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహామ్రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ప్రాంజల్ యాదవ్లను సత్కరించారు. DRR రైస్ 100 అభివృద్ధికి చేసిన IIRR శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ RM సుందరం, డాక్టర్ CN నీరజ, డాక్టర్ SV సాయి ప్రసాద్లను సత్కరించారు. వరిలో ఈ కొత్త పంటల ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలతో పాటు సాగునీటి ఆదా కూడా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గిపోతూ పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. मित्रों, प्रधानमंत्री जी का संकल्प विकसित भारत, और विकसित भारत विकसित खेती के बिना नहीं बन सकता, समृद्ध किसान के बिना भी नहीं बन सकता. किसान आगे बढ़ेगा, समृद्ध होगा और खेती विकसित होगी, तभी संपूर्णता पूरी तरह से हम विकसित भारत का लक्ष्य प्राप्त कर पाएंगे. प्रधानमंत्री जी के नेतृत्व में काम बड़ी तेजी से चल रहा है. वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, एक समृद्ध भारत, एक शक्तिशाली भारत का निर्माण हो रहा है, और खेती उसका मुख्य आधार है. और प्रधानमंत्री जी ने आजादी के अमृत महोत्सव में किसानों से अपेक्षा व्यक्त की थी, कृषि की चुनौतियों से निपटने के लिए आधुनिक तकनीकी का इस्तेमाल करो. ఈ 2 వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయ రంగంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. దేశంలోని బహుళజాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పు ధాన్యాలు, ఆవాలు, గోధుమ, పొగాకు, పత్తి, అరటి, టొమాటో, నూనె గింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ICAR డైరెక్టర్ డాక్టర్ जनरल मंगीलाल जाट అన్నారు. और यदि हम विकसित भारत की बात कर रहे हैं और खेती का उसमें बहुत बड़ा रोल है, खेती किसानी का, बिना खेती किसानी के विकसित भारत के बारे में सोचना थोड़ा सा मुश्किल है. और जो जितने पिलर्स हैं विकसित भारत के, उसमें सारे के सारे पिलर्स सीधे सीधे खेती से जुड़े हुए हैं. 4 पिलर हैं, जिसमें युवा है, जिसमें महिला है, जिसमें किसान है और जिसमें स्किल डेवलपमेंट है. और चारों के चारों खेती से जुड़े हुए हैं.
तो हमारी जिम्मेदारी और ज्यादा बढ़ती है श्रीमान। दूसरा प्रोडक्शन की बात है, लेकिन हमें एग्रीकल्चर प्रोडक्शन से बाहर निकल के एग्री फूड सिस्टम अप्रोच, पूरी सिस्टम अप्रोच जिसमें वैल्यू चेन है, मार्केट है, टेक्नोलॉजी कौन सी कहां जाएगी, जैसे आप यहां आने से पहले भी बता रहे थे, वो हर चीज हर जगह नहीं जाएगी, उसके ऊपर काम करना पड़ेगा और उसके लिए हमें स्ट्रेंथन करना पड़ेगा सिस्टम को। एक पॉइंट है महोदय, आज आप सुबह ही करके आए हैं दौड़ वन नेशन वन इलेक्शन का, तो हमारे यहां भी सर वन नेशन वन नेशनल एग्रीकल्चर रिसर्च एंड एजुकेशन एंड एक्सटेंशन सिस्टम, हमारे चाहे विश्वविद्यालय हैं, चाहे केवीके हैं, चाहे डिपार्टमेंट एग्रीकल्चर है, चाहे आईसीआर है, ये सारे एक हैं। हम और हमारे देश का ये सिस्टम हिस्टोरिकली इतना स्ट्रांग सिस्टम है कि पूरे विश्व में कहीं नहीं है। इसको सारों को इकट्ठा करके एकजुट होके वन नेशन वन आर्ट्स का फॉर्मूला लेके और हमें आगे बढ़ना पड़ेगा, क्योंकि चुनौतियां पहले कम थी, आगे ज्यादा है, तो आगे और ज्यादा हमें इकट्ठा होना पड़ेगा।